సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ సాయినాథుడు ఇలా అంటారు, బాపు ఇంతకు ముందు ₹2 ఇచ్చి ఉంటిని, ఇప్పుడు ₹3 ఇస్తున్నాను. వీనిని మీ పూజా మందిరంలో పెట్టుకొని పూజింపు, నీవు మేలు పొందేదవు అని చెప్పి అంటారు. పితలే వీన్ని ప్రసాదంగా అంగీకరించి బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదములను తీసుకొని, ఇదే తాను షిరిడి పోవడం మొదటిసారి కనుక అంతకుముందు ₹2 ఇచ్చుటకు బాబా మాటలకు అర్థం ఏమిటి అని చెప్పి ఆలోచించడం ప్రారంభిస్తాడు. దీన్ని తెలుసుకున్నవన్నీ కుతూహపడుతూ బాబాను ఆశీర్వదించమని కోరి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తాడు. గృహానికి పోయాక తన ముసలి తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి, బాబా అంతకుముందు ₹2 ఇచ్చినచో అదేమి అని అడుగుతాడు. ఆమె తన పుత్రితో ఇట్లనెను, నీ కొడుకును నీవిప్పుడు షిరిడీకి తీసుకుపోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకొని అక్కల్కోట మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైనటువంటి భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించి వారు మీ తండ్రికి ₹2 ఇచ్చిరి. మందిరంలో పెట్టి పూజిస్తూ ఉండేవారు మీ నాన్నగారు. మీ తండ్రి గారు చనిపోయిన తర్వాత వారిని పూజించడం మానుకుంటారు. అటు పిమ్మట పూజ ఆగిపోయినది, రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరాల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచిపోయాను. నీ అదృష్టవంతుడు ఒకటిచే అక్కల్కోట మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యాన్ని నెప్తికి తెచ్చి నీ కష్టాలను తప్పించి చూస్తున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండుము, సంశయములను దూరాలోచనలు విడువుము, మీ తాత ముత్తాతల ఆచారం ప్రకారము నడువుము, సత్ప్రవర్తనము నవలంబించుము, కుటుంబ దైవములను పూజింపుము, రూపాయలను పూజింపుము, వాని విలువను గ్రహించి వాటిని అశ్రద్ధగా చేయకు, వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వాద